జోర్దార్ వార్తలకు స్వాగతం. అబ్బా వానల వార్తలు లేక మస్తు రోజులు అవుతుంది కదా. మరి మొన్నటిదాకా దంచి కొట్టినాయి కానీ 2-3 వద్దుల కా నుంచి మరి వానలు ఎక్కడున్నాయి ఉల్లా చెప్పుర్రి. ఇంకా 2-3 రోజులు కూడా గిదే పరిస్థితి ఉంటుందట. జోరు వాన రావాలంటే 30వ తారీఖు దాకా ఆగాల్సిందేనట. గాలి మబ్బుల జాడ చెప్పి ఆఫీసర్లు చెప్తున్నారు ఈ ముచ్చట. సరే ఇక మన వార్తలతోటి జోర్దార్ సురి చేద్దామా? చూడురి ముందుగా పెద్ద వార్తలు. కిర్లంపూడి కాళ్ళు కట్టేసిన పోలీసులు ఎటు పోనీయకుండా పెట్టిరు బందోబస్తులు. సెల్ఫీలతోటి చార్మి మేడం హుషారు. టెస్టులకు వస్తారని సవాల్ ఇసురుతున్న రేవంతం సారు. కొత్త దేవుని దర్శనం కోసం ఎగబడుతున్న భక్తజనం రష్ చూసి పెట్టేటట్టే ఉన్నారు కదా ఆశ్రమం. 145 మందిని కన్న పురుషోత్తముడు సమాంతర ప్రపంచాన్ని సృష్టించే దిశగా అడుగులు. కిలో లెక్కన ఆనందాన్ని కొంటున్న మంగ్లీ. కిలో ఆనందము, అర్ధ కిలో సంతోషము, అరడజన్ నవ్వులి అమ్మ. మొన్నటి కాడ నుంచి డ్రగ్స్ అన్న టీవీలు ఇలా పొద్దున్న దాకా షార్మి అని అలవరించినాయి. అంటే డ్రగ్స్ ముచ్చట మొదలైనప్పటి కాడ నుంచి షార్మిని అన్ని తీర్ల టీవీలో రుద్దుతున్నారు కానీ ఇలా డ్రగ్స్ ముచ్చట్లు మాట్లాడే పోలీసుల ఆఫీసులో అడుగు పెట్టింది. ఈ ఘటనకేం నడిచిందన్నది చూద్దామా రాండ్రి. భయంతోని షురువైన షార్మి విచారణ ముచ్చట నవ్వుకుంటా బయటికెళ్ళుడుతోనే ఒడిచిపోయిందిలా. ఆడోళ్లను కూడా ఎంబడుంచాలే, లాయర్ను పక్కకు పెట్టాలే, నేను వద్దంటే గోళ్ళు ఎంటుకలు రక్తం తీసుకోవద్దని కోర్టుకు పోయింది కదా. పోలీసులు కూడా ఇంటికి రమ్మన్నా వస్తామని చెప్పే వరకు నేనే అస్తతి అనుకుంటా పొద్దుగాలనే ఆబ్కారీ భవన్లో అడుగు పెట్టింది. అసలే హీరోయిన్ కదా, కెమెరాల జోరు ఇవాళ డబల్ అయింది. వాళ్ళకంటే ఎక్కువ పోలీసుల జోరు నడిచింది. కారు దిగంగానే ఎట్లా ముసురినరో చూడండి. ఆగో గేటు దాటేటప్పుడే వాళ్ళ కానిస్టేబుల్ చెయ్యి తలిగిచ్చిందట. ఇది ఎక్కడి సంగతిలో అని కోపం కొద్ది చూసింది గాని ముంగటున్న ఆడ పోలీసుగో ఇడిదిక్కు పోమ్మా అనగానే నవ్వుకుంటా లోపలికి పోయింది. కానీ పోవుడే మీద చేసిన శ్రీనివాస్ అనే కానిస్టేబుల్ మీద కంప్లైంట్ ఇచ్చింది. ఇగే ఉన్నది ఎప్పట్లెక్కనే తలుపులు మూసుకున్నాయి, టీవీలల్లో చర్చల పరదాలు తెరుచుకున్నాయి. ఇగో ఇట్లా అడిగిండ్రు పోలీసులు, అగో అట్లా చెప్పిండ్రు షార్మి, అదోటి ఇదోటి చీకటి పడేదాకా నడిపిద్దామని మసాలాలు నూరుకొని పెట్టుకున్నారు. కానీ ఏమైందో మరి, కోర్టు 5 గంటల దాకానే ఇషారియాలని ఆర్డర్ వేసినందుకో మరి అన్ని ముచ్చట్లు ఓడిచినందుకో తెలియదు కానీ 4:30 అప్పుడే మేడాన్ని బయటికి తోలిండ్రు. అగో ఎట్లా నవ్వుకుంటా టాటా చెప్పుకుంటా పోతున్నదో చూస్తున్నారా. మొత్తానికి షార్మి చాప్టర్ డ్రగ్స్ రాకెట్లో ఓడిచినట్టే. ఇక రేపటి కాడ నుంచి ఇంకొకల ముచ్చట్లతో కలుసుకుందాం గాని నిన్న రేవంతం సారు మస్తు రేషానికి వచ్చిండు. ఈ డ్రగ్స్ ముచ్చట గత పాలకుల పాపమేనని పోలీస్ మంత్రి నాయని సార్ అన్నాడు కదా, అగో దానికే. మరి గత పాలకులు అంటే వాడు నీ దగ్గర ఉన్నోళ్లే కదా, మళ్ళీ గత పాలకులు అని వాళ్ళ మీద తొప్పేసి నువ్వు తప్పించుకోవాలని చూస్తావా? నువ్వు కేటీఆర్ ను పంపిస్తావా? నువ్వు తారీఖు పెట్టు, చౌరస్తా పెట్టు, నాది కేటీఆర్ ది రక్త నమూనాలు తీసుకుందాం. ఎవడు తాగుపోతో ఎవడు తిరుగుపోతో లెక్క తీద్దాం. నువ్వు ఒప్పుకోకపోతే ఇంకా నీకు మీసాలు ఉండడానికి వీళ్ళు, నీ మీసాలు మురిగిస్తా నేను. అరే ఏమైతున్నదో అర్థమైతలేదు. ఈనాడు మా ఆంధ్రాల పొడుగుత ఒక్కటే లొల్లి కనిపిస్తున్నది. మొన్నటిదాకా కాపులకు రిజర్వేషన్ కోసం ముద్రగడ సార్ పల్లాలు పట్టుకొని వచ్చినా సర్కార్కు సప్పుడు వినిపిస్తలేదని పాదయాత్ర ప్లాన్ చేస్తే చూడురి పోలీసు వాళ్ళు ఏ తీరులో అడ్డం తిరుగుతున్నారో చూడురి. ఇప్పటికే అర్థమైంది అనుకుంటా, వీళ్ళంతా కాపులే. రిజర్వేషన్ కోసం కొట్లాడుతున్న ముద్రగడ సారు పాదయాత్రకు మద్దతుగా లొల్లి చేస్తున్నారు. ఒరక్క ఇదెక్కడి చిత్రమో తెలియదు గాని పాదయాత్రకు పర్మిషన్ లేదని చూడండి ఎట్లా అనగబట్టి జీబుల గుక్కుతున్నారో పోలీసులు. మరి వీళ్ళు చంద్రాల సార్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారా అంటే అది లేదు. ఎలక్షన్లప్పుడు చెప్పినావు కదా కాపులకు రిజర్వేషన్ ఇస్తానని, అగో గదే ఇప్పుడు అమలు చేయమని చెంగుకు దిగిండ్రు. ఇగో వీళ్ళ పరిస్థితి ఇట్లుంటే కిర్లంపూడిలో ఏం తక్కువ 1000 మంది పోలీసులు పాదయాత్ర చేసుకుంటా బూట్ల సప్పులతోని తుపాకులు పట్టుకొని దడదడలాడిస్తున్నారు. ఎవ్వరు బయటికి వెళ్ళకుండా. ముద్రగడ సార్ నైతే ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకుండా హౌస్ అరెస్ట్ చేసిండ్రు. చేయలేనప్పుడు ఎందుకు హామీ ఇచ్చి మా జాతి ఓట్లు వేసుకున్నారు?
పోలీసోళ్ళు ఒక్క కిర్లంపుడిల్నే కాదు చుట్టుముట్టున్న ఊళ్ళల్లో ఉన్న పబ్లిక్ ను ఒంటికి కూడా పోనీయలేదు. ఇగో ఈ తాతను చూడండి, గొడ్లకు గడ్డి కోసుకొస్తా అని బయటికి పోతే ఉండవల్లి గ్రామ రైతుని ఉండవల్లి వంతినమ్మటే నాకు పొలం ఉంది. పొలానికి పోయి మేత పంపు తీసుకొస్తున్నా కొట్టకి పశువులు ఏమాలి మేమేమాలి. అసలు దురాక్రమం ఏంటి, ఇది దర్జన్ ఏంటి, నా చెల్లెలు నేను పోతానికి కారణం ఏంటి? పాలకుని కూడా జైలు వేస్తానంటున్నాడు. ఓసిని గీంత దానికే బయటికి వెళ్తే జైలు వేస్తామంటున్నారట. ఇదెక్కడి ప్రజాస్వామ్యం అని సర్కార్ మీదకి మునుపటి కంటే ఇంత ఎక్కువనే ఫైర్ అయింది ఎమ్మెల్యే రోజక్క. అధికారంలోకి రావడానికి ఏది పడితే అది వాగ్దానం చేసేసి ఈ రోజు అవి చేయకుండా మరి ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టే విధంగా ఒక ఊరిలో ఇంతమంది పోలీసులు వచ్చి 144 సెక్షన్లు పెడుతున్నారు అంటే మనం పాకిస్తాన్ లో ఉన్నామా ఇండియాలో ఉన్నామా అనేది అర్థం కావట్లేదు. ఈనరా ఈ కథ అంతా చూస్తే రోజక్కకు పాకిస్తాన్ లో ఉన్నట్టే అనిపిస్తున్నదట. మరి ఏంది సారు అధ్వానం కాకపోతే తూర్పు గోదావరిలో ఏమైందని 144 30 పోలీస్ సెక్షన్లు పెట్టి పబ్లిక్ నాగం బట్టి పడుతురని అనుకుంటున్నారు చంద్రాలు సారు ప్రజాస్వామ్యం గురించి తెలిసిన వాళ్ళు. ఎంకన్న గుడికి పోతే ఏం మొక్కుకుంటారు ఎక్కువ మంది? అనుకున్నట్టయితే నిలువు దోపిడిస్తా సామి అని మొక్కుకుంటారు. అంతేనా కాదా? నిలువు దోపిడి అంటే ఒంటి మీద ఉన్న బంగారమే కాదు, కొంతమంది ఎంట ఏలు బట్టి తోలకమైన పిల్లగాండ్లను కూడా నిలువు దోపిడిస్తుర్రేమో అన్న అనుమానం కలుగుతున్నది నాకైతే. సుజాతకచ్చిన అనుమానం నిజమనే అనిపిస్తున్నది. ఎంకన్న సన్నిధులు అవుతున్న పిల్లగాండ్ల కిడ్నాపులు చూస్తుంటే. అర్రే ఇది మళ్ళా రెండో పారి. మొన్నటికి మొన్న అనంతపురంకి వెళ్ళి వచ్చిన 9 నెలల పిల్లగాన్ని ఎత్తుకపోయినరా, ఇక ఇప్పుడు శ్రీకాళహస్తి బుజ్జిని ఎత్తుకపోయినరు. ఇగో ఈడ నల్లశీర కట్టుకొని బ్యాగ్ వేసుకున్నామే నడుచుకుంటా పోతున్న బుజ్జిని పిలిచి చిన్నమ్మోతిగానే ఎంబడి తీసుకొని పోయింది. ఇది వారి దాకా జాడ దొరకలే. ఇంకా నయం సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి దొంగ బద్మాషిగాల ఫోటోలన్నా దొరుకుతున్నాయి. పోలీసు వాళ్ళు కిడ్నాప్ చేసినామే కీళ్ళిరిచి పట్టుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నిలువు దోపిడీ ఇస్తామని ఇయ్యకుంటే కొంటతనం చూపిస్తున్నావా, మొక్కులు సరిగ్గా పెట్టలేదని అలుగుతున్నావా? ఏంది సామి ఈ గోస? అయినా దేవుణ్ణని ఏం లాభం? గిసోంటి జాగాలకు వచ్చినప్పుడు పిల్లగాండ్లను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళని ఇడిచిపెట్టి మన పనిలో మనం ఉంచే పిల్లలను ఎత్తుకపోయేటోళ్ళు వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటున్నారు. మన సంకల పిల్లగాడు మన ముంగచ్చే మాయం అవుతుంటే మనకు లేని పట్టి పోలీసు వాళ్ళకి ఎందుకు ఉంటది? పలానోళ్ళ పిల్లను పలానా దొంగ ఎత్తుకోబోతున్నాడని అంజనం వేసి చూసి ఉరికొచ్చే సౌలత్ ఏమన్నా వాళ్ళ దగ్గర ఉంటుందా? జర్ర ముళ్ళ మూటల మీదనే కాదు పిల్లల మీద కూడా శ్రద్ధ పెట్టుండ్రి. అశ్రద్ధ గురించి అటు ఇంకా బాధపడాల్సి వస్తుంది. ఎంకన్న స్వామి నిన్ను మొక్కేదందుకు వచ్చిన భక్తుల మనసు నొప్పియకయ్యా. జర ఇసోంటి బద్మాషిగాల పని పట్టు స్వామి. ఏడుకొండలవాడ వెంకట్రామణ. కొమ్మ చెక్కితే బొమ్మ అవుతుంది, కొలిసి మొక్కితే అమ్మ అవుతుంది ఎక్కడైనా. కానీ మన దేశంలో కొమ్మ చెక్కకున్నా బొమ్మ చేయకున్నా కొలిసి మొక్కుతాము, దేవుళ్ళని చేస్తాము. మరి మన దేశంలో ప్రతి జీవిలో దేవుడు అవతారం ఎత్తిండు. అఫ్కోర్స్ మనం మనుషులున్న దేవుణ్ణి చూసుడు ఎన్నడో మర్చిపోయినాం అనుకోర్రి. మనిషిని ఏమన్నా పాపం తలగదు, కానీ ఏడనన్నా దేవుడు ఎలిచిందంటే మాత్రం దర్శనం చేసుకోకపోతే పాపం తలుగుతుంది అంటున్నది లోకము. సరే సరే ఎవరి నమ్మిక వాళ్ళది, కానీ అగో గిడికి ఎవరో కొత్త దేవుడు వచ్చిండట, చూద్దాం రండి. రండి, వచ్చే వాళ్ళకి అడిగినన్ని వరాలు పాత దేవుడు ఆలోచించి వరాలు ఇస్తాడు, కొత్త దేవుడు అడగ్గానే ఇచ్చేస్తాడు. అత్తసరు అమెరికాల టొర్నడోలు అని ఓ పెద్ద తుఫాన్లు వస్తుంటాయి. చెట్లను పుట్లనే కాదులా పెద్ద పెద్ద ఇండ్లు లారీలు ట్రక్కులను అమాంతం ఎత్తుకపోయి పడేసినట్టు పడేస్తాయి. ఈ ఘాటికి కనుక మనుషులు అడ్డం పోతే కథమే. సుడిగుండ మోతిగా మీదికి గిర్రున లేపుకోపోయి సర్రున నూకి అవతల పడేస్తాయి. ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే అమెరికా దాకా పోయి గసోంటి చూడలేని వాళ్ళ కోసము వరంగల్ జిల్లా ధర్మసాగర్ కాడ టొర్నడోల సౌలత్ చేసిర్రు. నిజముల్లా అది చూస్తే అమెరికాలో చూసినట్టే. అగ్గో చూస్తున్నారా టోర్నడో ఎట్లా తిరుగుతున్నదో? ఎవరన్నా అడ్డం పోతే 1/2 కిలోమీటర్ అవతలి తట్టున్నది కదా. సర్కారు వారి సౌజన్యంతోనే ఏర్పాటు చేసిందే ఇది. అబ్బా హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో కూడా లేదు కదా గింత మంచి ఫౌంటైన్. పట్నంలో ఉన్నాయని పల్సగా జిమ్మిచ్చేటియే గాని గింత దొడ్డుగా జిమ్మిచ్చే ఫౌంటైన్లే లేవు. ఫౌంటైన్ దెబ్బకు పక్క పంటున్న చేన్లు శెలకల్లా పంటంతా నీళ్లల్లా తానం చేసింది. నిన్ని ఎలగొట్టిన ఎండలకు పట్టిన దుమ్మంతా ఎగిరిపోయి షవర్ బాత్ చేసినట్టు అయింది చేన్లకు. పంటంతా స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతుంటే రైతులకు ఎంత సంబరం అవుతుందో. ఏంది పరాస్కం అనుకుంటుర్రా? మరి గట్లనే ఉన్నది కథ. ధర్మసాగర్ రిజర్వాయర్ దగ్గర కుమ్మరిగూడెం ఊరు శివారు కాడ దేవాదుల పైప్ లైన్ లీక్ అయి 30 ఫీట్ల ఎత్తుల నీళ్లు సిమ్మిచ్చి వస్తున్నాయి నడిచింది. అచ్చి చూసి పట్టించుకున్నోళ్ళే లేరట. మళ్ళా పాడుగాను ఒక్క కాడ కూడా కాదు 3 జాగాలు ఇట్లనే కాలబడ్డదట. మిషన్ భగీరథ పథకం కింద చెరువులు నిండితాయి అనుకున్నాం గానీ పైపులు లీక్ అయి మా చేన్లే చెరువులు అయితే అనుకోలేదు అంటున్నారు రైతులు. నీళ్ల మంత్రి హరీష్ సారు మరి మీరే అరుచుకోవాలి, ఇట్లా ఊకూకే లీకేజ్లు ఎందుకు అవుతున్నాయో.
ఇది బిర్యానీ ముచ్చట. అబ్బబ్బబ్బబ్బా, బిర్యానీ అనగానే కడుపులో పేగులు ఆకలి ఆకలని అంటున్నాయి కదా. మీకు ఎన్ని రకాల బిర్యానీలు తెలుసునుల్లా? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, దమ్ బిర్యానీ, ఫ్రాన్స్ బిర్యానీ, పలావ్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, గోంగూర బిర్యానీ, ఆఖరికి వెజ్ బిర్యానీ. అబ్బా, గిట్లా పేర్లు చెప్పంగానే నోట్ల నీళ్ళు ఊరుతున్నాయి కదా. పాపం ఈ అన్న కూడా గట్లనే నోరూరి బిర్యానీకి ఆర్డర్ ఇస్తే చూడుండ్రు ఏమైందో. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుగు కూసిపోయిందట. అగో గట్లనే ఉన్నది రైల్వే శాఖ ముచ్చట కూడా. అరే కడుపు గాలి ఆకలి అవుతుందని ఓసారు రైల్వే క్యాటరింగ్ వాళ్ళకు వెజ్ బిర్యానీ తెమ్మని ఆర్డర్ వేస్తే పల్లి బిర్యానీ తెచ్చి దావకాన్ల పడేసే పని చేసిర్రు. రైల్వే డిపార్ట్మెంట్లు ఉన్న పెద్ద సార్లు రైల్లో పోయే ప్రయాణికులకు దగ్గర కావాలి అంటే చూడుర్రి మొత్తం డిపార్ట్మెంటే ఆగమయ్యే పని చేసిర్రు. జార్ఖండ్ నుంచి ఉత్తరప్రదేశ్ పోతున్న అన్నకు బల్లి బిర్యానీ వెచ్చి మొత్తం రైల్లో పోతున్న ప్రయాణికుల ప్రయాణానికి అసౌకర్యం కలిగించారు. వీళ్ళ అతి మర్యాద పాడుగాను ప్రయాణికులు అడిగిన దానికంటే ఎక్కువ సర్వీస్ చేస్తే పేరే వస్తుంది అనుకున్నారు కావచ్చు. కానీ వెజ్ బిర్యానీకి బదులు నాన్ వెజ్ బిర్యానీ ఇస్తే వచ్చపారి కాంట్రాక్ట్ కూడా మాకే వస్తుంది అనుకొని వెజ్ బిర్యానీలా మసాలా వేయకుండా ఆ గోడ మీద ఉన్న బల్లిని వేసి పడేసిర్రు. అసలుకే మిడిల్ క్లాస్ నేలిమానం ఇల్వ రోజు రోజుకు నేల చూపులే చూస్తుంటే రైల్వే క్యాటరింగ్ వాళ్ళు ఇంకింత నల్లమొఖం చేసిర్రు. అయినా మీకు అలవాటే కదా సారు చేతులు కాలినాక కాకులు పట్టుకున్నాడు. ఇక ఇంకా కూడా గిసోంటి జరగక ముందే రైల్వేకున్న కొంచెం ఇల్వనన్న కాపాడుర్రి సార్లు, మీకు పుణ్యం ఉంటది జరా. అప్పుడు ఎప్పుడో సౌందర్య యాక్టింగ్ చేసిన శ్వేతనాగు అని ఒక సినిమా వచ్చింది, యాదుకున్నదా మీకు? పేర్లనే ఉన్నది కదా, శ్వేతనాగు అంటే తెల్ల పాము. సినిమాలో చూసుడు తప్ప బయట ఎవరన్నా నిజంగా తెల్ల నాగు పామును చూసిర్రా? అయ్యో మీరే కాదుల్లా, నేను కూడా చూడలేదు. కానీ ఈ శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలో ఉన్న వాళ్ళకు చూసే భాగ్యం దక్కిందటుల్లా. వాళ్ళ సల్వతోటి మనం కూడా శ్వేతనాగం చూసే భాగ్యాన్ని నోసుకున్నాము. పాండ్రి మరి చూద్దాము. అసలుకే శ్రావణ మాసము. ఇగో నీస్ గీస్ తిన్నోళ్ళు జర దూరం జరుగుర్రి, చెంపలు వేసుకోండి సరేనా? ఎందుకంటే మనం పోయేది గుళ్ళకు. అగో చూస్తున్నారా, తెల్లగా పున్నము నాటి సందమామలో ఎట్లా మెరిసిపోతున్నదో పడిగిప్పి. ఆనందాశ్రమంలో ఉన్న రామలింగేశ్వర స్వామి లింగం చుట్టుకొని పడిగిప్పి భగవంతుని ప్రసన్నం చేసుకుంటున్నట్టున్నది. ఓ పంతులు జర దూరం ఉండు. అరే పడగ అటు ఇటు ఉప్తలేదంటే ధ్యాన ముద్రలకు పోయిందా ఎట్లా? ఓ పంతులు ఏడికి పోతున్నావు? ఉన్నకాడు ఉండబుద్ధి అయితలేదా? రాక వచ్చిన అపురూప భక్తురాల్ని మనశ్శాంతిగా దేవుని కొలుసుకొనియరా? లొల్లి పెట్టకుండా వెనకకి జరిగి చూడుర్రి. మరి ఏం తపస్సు చేస్తుందో ఏం వరం అడుగుతుందో గాని 4 గంటల దాకా లింగం చుట్టే ఉన్నదటనుల్లా, ఎటు కదలకుంటా. అన్నట్టు శ్వేతనాగు తల్లి పుసుక్కున నువ్వు మా దేవాదాయ ధర్మాదాయాలకు దొరకకు. రామలింగేశ్వరుణ్ణి సైడ్ చేసి నీ మీదికి ఫోకస్ చేస్తారు. శ్వేతనాగు దర్శనం అని నెత్తికి 100 రూపాయలని టికెట్ కొట్టి దేవుని శాఖకు ఆదాయం తెచ్చే యుగ్రం చేస్తారు. అయినా నీ రాకకేదో బలమైన కారణం ఉండే ఉంటది. వచ్చిన కార్యం అయ్యే ఉంటది కాబట్టి ఎట్లొచ్చినావు అట్లనే పోతల్లి. పాడు మనుషులకు దొరికితే ఏం పాపం చేసేది తెలియదు. మరి లోకమే అట్లా తయారైంది. గాని ఈ ముచ్చట తెలిసి చుట్టుముట్టున్న ఊళ్ళకెళ్ళి మస్తు మంది పబ్లిక్ వచ్చిపోతున్నారట. మరి శ్వేతనాగు ఎప్పటికి కనిపిస్తుందా కదా? రావాలే అగ్గు ఆలోచించిన ఆశాభంగం. రూపాయి తక్కువ 50కే చీర. శ్రావణం ఆఫరు పోతే మళ్ళా రాదు. ఓ ఆడోళ్ళు మీకోసమే ప్రత్యేక ఆఫరు. ముందొచ్చిన వాళ్ళకే బంపర్ ఆఫర్. ఓ యాలక్క, ఓ సరదక్క, ఓ శేకుంతల పిన్ని, ఓ ఆండాలు పెద్దమ్మ లేవురే. అవ్వ దుకాణం తెరవక ముందుకే లైన్ కట్టాలి. ఓడిచినాకనైతే ఏడ్చుడైతుంది. లేకుంటే అవ్వ నడుర్రే మంచి రాళ్ళకి నడుర్రే. వామ్మనే బాగానే మంది కూడిరు కదా ఇంతరెల్లమే. ఇంతమందికి అంతే ఆ చీరలు సగంలోనే ఒడుస్తుంది ఆ స్టాకు. ఓ నడవక్క నడువు జల్ది, గింత నిమ్మలంగా నచ్చేది నడువు. మంది చూసినావా ఎంతమంది ఉన్నారో? ఓ బుజ్జి చీర దొరికినాక ముచ్చట పెడదు కానీ నడువు చెప్పురా. మనిషికి ఒక్కటే ఇస్తారో ఎన్నంటాన్ని ఇస్తారో? శిల్కమ్మకు శాతం అయితే లేదని ఒక 2 తెమ్మన్నది కదా. అగో దుకాణం తెరిచిండ్రు, ఉరుకుండ్రి. ఏ ఉండవా అట్టనెట్ట పడితే ఆగరాదు. వచ్చి నీ నీరు ముందు కాలేస్తే నువ్వు కట్టుకుతున్నావు. ఏమో అంతగానం తొందర అవుతున్నదా? దొరకకుండా పోతున్నాయి అతి రాదు. ఓ అయ్యా అగో ఈ అక్కకు దొరికింది కదా చీర, మంచిగానే ఉన్నది. ఈ పండుగకు ఆడిబిడ్డ కట్నం కింద పెట్టొచ్చు. ఒక్కటే ఇచ్చిండ్రా అక్క, ఇంకోటి కొననిస్తలేరా? ఇంతకు 49 రూపాయలని వేయించిండ్రు. తత్మ రూపాయి చిల్లర ఇస్తున్నారా లేదా? అడుగుతుంటే నవ్వుతున్నదేమో. ఇగో ఇట్లా మంచిర్యాలలో ఉన్న ఒక బట్టల దుకాణంలో 49 రూపాయలకే చీరను ఆఫర్ పెట్టేసరికి దుకాణం తెరవక ముందే ఆడోళ్ళందరిలో ఇనుగా ఇచ్చిండ్రు. మరి ఎవరికైనా ఉండదా చెప్పుండ్రి? అగ్వకు వచ్చినప్పుడే 4 కొని పెట్టుకుందామని. అసలే శ్రావణ మాసం, ముంగల రాఖీ పండుగ కూడా ఉండే. వాళ్ళకి ఇళ్లకు పెట్టుబోతలు పెట్టేదందుకన్నా అయితేదని మస్తుగా జమ అయినరు జనం. గాని మరి ఇలా ఎంతమందికి దొరికినాయో, ఎంతమంది నవ్వుకుంటా పోయినరో, ఎంతమంది గునుక్కుంటా పోయినరో. గాని ఆఫర్ ఉన్నదంటే అందున చీరలకు నగలకు ఆఫర్ ఇచ్చిండ్రు అంటే ఆడోళ్ళ సంబరం మామూలుగా ఉండదు కదా.
మంగళమ్మ ముచ్చటేందో వినాలి కదా. మంగళమ్మ ఏడున్నావమ్మా? ఇదేనా అమ్మ దుకాణం ఇది? సర్లే కానీ కిలో ఆనందము, అర్ధ కిలో సంతోషము, అరడజన్ నవ్వులు. ఏమన్నా శిలుం పట్టిందానే? అరడజన్ నవ్వులు, కిలో ఆనందము, అవి ఏమన్నా చింతపండు, కోడిగుడ్లు, కందిపప్పు అనుకుంటున్నావా? ఇక్కడ సంతోషం నవ్వులు అవి ఇవి లేవమ్మా. ఇది చెప్తుంటే లేవు, మెంతలు దాకాల నుండి వచ్చినావమ్మా. నాడు వేరే దుకాణం పోయి తెచ్చుకోకు. ఆనందం సంతోషం అమ్మకుంటే ఈ దుకాణం ఎందుకు పెట్టినావమ్మా? నేను ఇంకో దుకాణంకి పోతా పో. భారీ ఆచిలే జో జారీ అనుమానమే లేదు. దీనికి ఏ ఎర్రి కుక్క కరిచి ఎర్రి లేచింది అంతే డెడ్ చేస్తున్నది. అర్ధ కిలో సంతోషము, అరడజన్ నవ్వులు జల్దీ ఇచ్చుకోమ్మా. అటెంకరానికి నాకేమైనా పని లేదనుకున్నావా? ఇంకో దుకాణంకి పోతా. ఆ దుకాణము హైదరాబాదే కాదే, లండను, అమెరికా, ప్యారిస్ ఏడికి పోయినా నువ్వు అడిగేటి ఏ దుకాణంలో దొరకాయి. ఎందుకు దొరకాయమ్మా? దొరుకుతాయట. అమ్మందే వచ్చినా నేను కొనుక్కుందామని. లెక్క పెరిగినావు గానీ ఎలకకున్నంత తెలివి లేదే. నువ్వు అడిగేటి ఏమన్నా పొట్లంగా టమ్మేటి అనే? అట్టట్టుగా అనకు నన్ను చెప్తున్నా. నేను ఎత్తి వాళ్ళకి కొడతా. ఉత్తగేం అడుగుతలేను నేను. ఆనందాన్ని సంతోషాన్ని కొనుక్కోవచ్చని 2 కిలోలు కొనుక్కుందామని వస్తే ఆమె అట్టంక రాపో అంటుంది. ఏం చేయాలి? పేపర్లు వచ్చిందా? ఏమొచ్చింది? పైసలు తోటి ఆనందాన్ని కొనుక్కోవచ్చట. మస్తు దేశాలలో సర్వే చేసి అంతటా దొరుకుతుందని చెప్పింది. నీ అసోంటిదే పకోడీ కొనుక రాపో అంటే కోళ్ళపారం పోయి కోడి ఇయ్యమన్నదట. నీ ఎడ్డి మొక్కం దానా, కోళ్ళపారంలో ఏంటన్నా పకోడీలు దొరుకుతాయనే? చకోడీలు దొరుకుతాయి గాని. ఆ సర్వే రిపోర్ట్ ఏంటంటే ఎక్కువ పైసలుంటే ఏదైనా కొనుక్కొని ఆనందంగా ఉండొచ్చు అని దాని ఉద్దేశము. ఆనందమే దుకాణంలో దొరుకుతుందని కాదు. మరి నాకెందుకు అట్లా అర్థమైందే? మరి మాతో కిమేరో చంకాయనుకో మరి మెదడు కాయ అర్థమని ఏకతో ఏకర్థం కర్లేం నీ పుచ్చిపోయిన దమాకు ఎన్నడే చక్కగా అర్థమైందని. దుకాణంలో పొట్టి గట్ల అడుక్కుంటా తిరగకే పిచ్చి పట్టిందని 108 ను పిలిచి ఎర్రగడ్డకు తీసుకుపోగల. నీ పైసలతోటి ఆనందం వస్తుందంటే కొన్ని కోట్ల రూపాయలు ఉన్నోళ్ళు ఆ విడిచిపెట్టి సంతోషాన్ని ఎంకలాడుకుంటా ఊళ్ళకి ఎందుకు వస్తున్నారు? ఆస్తులతోనే ఆనందం ఉన్నది అనుకుంటే డబ్బున్నోళ్ళంతా పల్లెబాటు ఎందుకు పడతారు? ఏ బాధల బంది లేని స్వచ్ఛమైన సాధారణమైన జీవనాన్ని మించిన ఆనందం ఇంకేముంటదిలా కదా? ఈ తెలియక ఎవరో ఏదో చెప్తే అన్ని నిజమైతాయా? కిర్లంపూడి కాళ్ళు కట్టేసిన పోలీసులు ఎటు పోనీయకుండా పెట్టిరు బందోబస్తులు. సెల్ఫీలతోటి చార్మి మేడం హుషారు. టెస్టులకు వస్తారని సవాల్ ఇసురుతున్న రేవంతం సారు. కొత్త దేవుని దర్శనం కోసం ఎగబడుతున్న భక్తజనం రష్ చూసి పెట్టేటట్టే ఉన్నారు కదా ఆశ్రమం. 145 మందిని కన్న పురుషోత్తముడు సమాంతర ప్రపంచాన్ని సృష్టించే దిశగా అడుగులు. కిలో లెక్కన ఆనందాన్ని కొంటున్న మంగ్లీ. కిలో ఆనందము, అర్ధ కిలో సంతోషము, అరడజన్ నవ్వులు అమ్మ. ఇవాళ నేను పట్టుకొచ్చిన జోర్దార్ వార్తలు. మళ్ళా జోర్దార్లా కలుసుకుందాము. జోకుడు వార్తలు కావివి, జోర్దార్ వార్తలు. చూసుకుంటూనే ఉండురి HM TV.